ఏం అవసరం నీకు? అరే సాయి మంచిగా అంటున్నా తీసేది కానీ ఏం బదలాం చెప్పు. నువ్వు రాత్రి నీ ఇంట్లో ఉన్నావు ఒక్కడే కొడుకు, ఈయన కూరగాయలు ఈయన దేవాలా ఏదని బదులేదని నేర్చుకోవాలా? ఇంత పెద్దగా దేనికి కాలు తిరగని ఆయన ఏదేంది ఆయన తీరుడేంది? నువ్వు రాత్రి దోవజేదాకా ఎవరైనా ఫోన్ చేస్తూ ఉరుకుతావు, ఫోన్ చేస్తూ ఉరుకుతావు. ఏమి ఇస్తున్నావు? ఒక 10 రూపాయలు అడుగు, ఒక 1,00,000 రూపాయలు అడుగు, ఇస్తారా చూడు. ఏజ్ లో ఇంట్లోతో ఉండాలా కానీ బయట తిరుగుతుడేంద్రా? మాకు టెన్షన్ పెడుతుంది ఇంట్లో. కూరగాయలు తేలికున్నాడా అరా మీ డాడీ? నువ్వు ఏం చేస్తున్నారా? మళ్ళా నీకు ఏమవసరం? వీడియో వస్తున్నావు అరా? నువ్వు పొద్దుగా లేస్తే వీడియో వస్తున్నావు రాను, వచ్చి వీడియో వేసి వెళ్ళిపోవడం. ఏడ తిరుగుతున్నావు మళ్ళా? అరే బాధ ఉండదు అరా? పరిగ్రహం ఆయన చేసే, ఆయన ఏజ్ ఏంది, ఆయన చేసే పని ఏంది? ఏమంటున్నా? అరే సాయి నేను ఫుల్ చెప్తున్నా, తీసే మంచిగా ఉండదు. జరుగురా రాత్రి 9 బజే 3 బజే ఏం పడరా? ఏం వీడియోలు రా నీకు? ఏం వీడియోలు? ఇప్పుడు డైలీ పోతాను ఎన్ని రోజుల నుంచి వస్తలేవు? ఇప్పుడు మీ డాడీ ఇంట్లో ఉంటాడు, నువ్వు చేసుకోపో. ఉంటాడు ఆయన కూడా తిరుగుతాడు. ఊకే లొల్లి పనులుంటేమో ఏం పనులురా? నాకు కూడా ఉంటాయి కదా, నేను ఇంకా సావానా? ఏడ తిరుగుతారా? ఏం పనులుగా ఇలాగ 3 4 ఛానల్ మెయింటైన్ చేసుకుని నాకు ఇలా తిరుగుతా రాత్రులు. నీకెన్ని ఉన్నాయో? ఏం చేస్తున్నావు ఇంత రాత్రి అంతా ఎడు తిరుగుతావు? నాకు ఛానల్ కాదప్ప, వేరే పనులు ఉంటాయి. ఏం పనులురా? ఏం పనులు అంటే అన్ని ఎప్పుడో కూర్చుంటారా? చెప్పుకుంటా అన్ని ఎప్పుడో కూర్చుంటారా అంటే చెప్తారు. నాకు నా బండి పనులు నేను నువ్వు డైలీ రాత్రి దొవ్వ చేస్తున్నావు కదా, ఈయన నాకు వద్దే వద్దు, నీ గురించి టెన్షనే వద్దు నాకు, నేను ఈడ ప్రశాంతంగా ఉంటా అని వచ్చి. ఆడున్నా నీకేమైంది? నేను ఉండనా? డైలీ నువ్వు ఏడున్నావు అని ఇంత రాత్రి నేను రాత్రి నువ్వు వచ్చేదాకా మేల్కొండాలా, మళ్ళీ పొద్దుగాలే లేవాలా, మళ్ళీ పాలు చేసుకోవాలంటే నాకైతే నేను వస్తుంది చూడు. అమ్మ అన్నం తింటలేదు, రాకపోతే మా అమ్మ అన్నం తింటలేదు. చెప్తా, ఫోన్ చేసి చెప్తా, ఇలా ప్రశాంతంగా ఉంటాడు. నువ్వేం దోబలి వస్తే మీ మమ్మీకి మంచి ఇక్కడికి పోని, మమ్మీతో మాట్లాడు. 10 రోజులు దోబజే రారా, నా తర్వాత వచ్చి తీసుకో. ఎందుకు తమాషా చేస్తున్నావు? ఏంది? నేను రాను. అరే నడువప్ప, అమ్మ పిలుస్తుంది.